అందరికి కూడా వందనాలండి. మరొకసారి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి దేవుడు కలగచేస్తాడు. మరి యొక్క సమయంలో మనం ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడగు దేవ, నీకు వందనాలు నాయనా. మరి యొక్క అవకాశాన్ని బట్టి, మరి యొక్క సమయాన్ని బట్టి, మరి ఈ రీతిగా మాకు ఈ యొక్క వాక్యాన్ని మరి ధ్యానించటాకు ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఆమేన్. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రార్థనలో విశ్వాసము చాలా తక్కువగా ఉంటున్నది. ప్రార్థన అనేది మన మనస్ఫూర్తిగా విశ్వాసం పెట్టాలి. విశ్వాసము పెట్టలేనప్పుడు మనం ఏ ప్రార్థన చేసినప్పుడు కూడా అది వ్యర్థమే. మరి ఆ యొక్క కాలంలో మరి అబ్రహాము మరి చూసుకున్నట్లయితే ఆయన చక్కగా మరి బలిపీఠము తయారు చేసి మరి చక్కగా మరి దానిపైన బలి అర్పిస్తూ దేవునికి ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకునేవారు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడని వారందరూ కూడా తెలుసుకునేవారు. అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడంటే ఉదయము సాయంత్రము మరి ప్రార్థన చేసేవాడు అబ్రహాము. మరి ఈ రోజుల్లో మనము కూడా మరి దేవునికి ఏ ప్రార్థన మనం చేస్తున్నాము? మరి అబ్రహాము ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి బలి అర్పిస్తూ, మరి ఇస్సాకు కూడా అదే రీతిగా బలి అర్పిస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మరి అటు రీతిగా మరి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది కూడా దేవునికి బలి అర్పణిస్తూ, దేవునికి అర్పణ చేస్తూ, దేవుని యొక్క ప్రార్థన మరి నా దేవుడు ఆలకిస్తాడని వారు విశ్వాసముతో ప్రార్థన చేసేవారు, విశ్వాసముతో దేవుని అడిగేవారు. అటు రీతిగానే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించేవాడు. ఈ రోజున నువ్వు కూడా ఏ ప్రార్థన కలిగి ఉన్నావు? అబ్రహాము విశ్వాసంతో ప్రార్థన చేసి ఉన్నాడు. మరి ఏసావు కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. మరి అదేవిధంగా ఇస్సాకు కూడా మరి ప్రార్థన మరి తండ్రి వలె ఆయన కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. ఈ రోజున నీ బిడ్డలు కూడా అదే స్థితిలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన ఇళ్ళల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఉదయం సాయంత్రం ప్రార్థన అనేది చాలా మంచిది. తండ్రి ప్రార్థన చేసినట్లయితే కుమారుడు కూడా ప్రార్థన చేస్తాడు. తల్లి ప్రార్థన చేసినట్లయితే బిడ్డలు కూడా ప్రార్థన నేర్చుకుంటారు. అదే తల్లి తండ్రి కూడా ప్రార్థన లేనట్లయితే బిడ్డలు కూడా ప్రార్థన లేనట్టుగానే ఉంటారు. అదే రీతిగా మరి తల్లి తండ్రి ప్రార్థనకి వెళ్ళినట్లయితే, ఆలయంకి వెళ్ళినట్లయితే పిల్లలు కూడా ఆలయంకి వచ్చి దేవునికి కూడా ప్రార్థన చేస్తారు. అదే తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు మరి బిడ్డలు ఏమి వెళ్తారు ప్రార్థనకి? వారు వెళ్ళరాళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రుని బట్టే బిడ్డలు కూడా నేర్చుకుంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆదిలో మరి ప్రవక్తలందరూ కూడా ప్రార్థన కలిగి వారు జీవించారు. మరి అటు రీతిగా మనము కూడా ఎప్పుడు కొనసాగించాలి. మనము కూడా ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉంటే మనకి ఆశీర్వాదము దేవుడు కలగచేస్తాడు. మరి అటు రీతిగా మన ప్రార్థన చేయకుండా మనం ఉన్నట్లయితే మనకి ఏ ఆశీర్వాదం కూడా మనకు రాదు. ప్రియ సంగమా, మరి ఈ రోజున మరి అబ్రహాం గురించి మనం తెలుసుకున్నాం. ఆయన యొక్క విశ్వాసము ఆయన యొక్క జీవితంలో ధనాన్ని ఇచ్చి ఉన్నది. ఆయన యొక్క విశ్వాసము బిడ్డనిచ్చి ఉన్నది. ఆయన యొక్క విశ్వాసము మరి అనేక మందికి సేవ చేయబడి ఉన్నది. ఆయన యొక్క విశ్వాసమే ఆయనను నడిపించి ఉన్నది.
మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 1 రాజుల్లో 18వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఏలియా గురించి చెప్పబడుతున్నది. ఏలియా అన్యుల యొక్క మధ్యలో వెళ్ళి ఉన్నాడు. అన్యుల దగ్గరికి వెళ్ళి, ఎన్నాళ్ళు మీరు మరి యొక్క నిజమైన దేవుణ్ణి మర్చిపోతారు, ఎన్నాళ్ళు మీరు మరి యొక్క విగ్రహారాధన చేస్తారు, ఎన్నాళ్ళు మీరు దూరంగా ఉంటారు దేవునికి? ఏలియా ప్రశ్నించి ఉన్నాడు. ఆ యొక్క మాటలకు వారు పట్టించుకోలేదు. ఏలియా చెప్పినటువంటి మాటలు పట్టించుకోలేదు, వినలేదు. వారి యొక్క పనిని కొనసాగిస్తున్నారు. కర్మేల్ మరి యొక్క పర్వతం దగ్గర వారు ఏం చేస్తున్నారు అనేది మనం చూడవచ్చు. 18 మరి అదేవిధంగా 20వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కర్మేల్ పర్వతం దగ్గర వారందరూ కూడా వారి యొక్క దేవతలకు అర్పణ చేస్తున్నారు. వారందరూ కూడా మరి బలార్పణ అక్కడ చేసి వారి యొక్క దేవతలను పిలుస్తున్నారు. వారి యొక్క దేవతలు వచ్చి అది దహించి వేయాలి. ఆ యొక్క వారు చేస్తున్నటువంటి మరి యొక్క అర్పణలను దహించి వేయాలి. కాబట్టి వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ వారి యొక్క శరీరాన్ని మరి గాయాలు చేసుకుంటూ వారి యొక్క దేవతలను పిలుస్తున్నారు. ఏలియా చెప్పి ఉన్నాడు, మీరు ఎంతవరకు మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా, ఎంతవరకు అయినా సరే మీరు పిలిచినప్పుడు కూడా మీ దేవతలు రారు, మీ దేవతలు వచ్చి ఈ యొక్క అర్పణ జరగదు అని ఏలియా చెప్పి ఉన్నాడు. వారి ప్రయత్నం వారు చేస్తున్నాడు. మరి వారు చేస్తున్నప్పుడు కూడా ఏలియా ఒక మాట చెప్పి ఉన్నాడు, ఒకవేళ మీ యొక్క దేవతలు నిద్రపోతున్నారేమో లేపండి, ఒకవేళ వినబడతలేదేమో గట్టిగా అరవండి అని ఏలియా చెప్పి ఉన్నాడు. చాలామంది కూడా వినబడలేనటువంటి మరి యొక్క బొమ్మలకు, చూడలేనటువంటి యొక్క బొమ్మలకు మరి ఎంతోమంది ఎన్నో పూజలు మరి చేస్తూ ఉంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. ఆయన యొక్క మానవుడి యొక్క జీవితాన్ని ఆయన జీవించి ఉన్నాడు. పరిశుద్ధంగా ఆయన జీవించి ఉన్నాడు. ఆయన యొక్క భూలోకమునకు వచ్చి ఉన్నాడు. ఆయన శిలువపై మరణించినప్పుడు కూడా మరి ఆయన తిరిగి వస్తానని చెప్పి ఉన్నాడు. మరి ఏ రీతిగా మనం ఉంటున్నాం? ప్రార్థన కలిగి మనం ఉంటున్నామా? ప్రార్థనతో మనం దేవుణ్ణి విశ్వాసంగా అడుగుతున్నామా? మరి ఏలియా మరి అక్కడ చూసుకున్నట్లయితే 450 మంది మరి ఉన్నట్టుగా మరి చెప్పబడుతున్నది. మరి 450 మంది ఉండి ఉన్నారు అక్కడ. మరి వారందరికీ కూడా సమాధానం చెప్పి ఉన్నాడు ఏలియా. వారందరూ కూడా మరి 450 మంది ఉన్నప్పుడు కూడా, ఏలియా ఒక్కడే ఉన్నప్పుడు కూడా ఆయన భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఆయన దేవుడు ఆయన దగ్గర ఉండి ఉన్నాడు కాబట్టి, నిజమైనటువంటి దేవుడు ఆయనతో ఉండి ఉన్నాడు కాబట్టి ఆయన భయపడలేదు. నీ దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? మరి ఏలియా అటు రీతిగా మరి భయపడకుండా ఆయనకు వారు కూడా చెప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు కూడా మేము చేసి ఉన్నాం, మా దేవతలను పిలిచి ఉన్నాం, మా దేవతలు మరి వినలేదు, మా దేవతలు మరి యొక్క అర్పణ అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు నీ యొక్క అవకాశం వచ్చి ఉన్నది కాబట్టి నువ్వు చెయ్యి అనేసి మరి ఏలియాకు చెప్పి ఉన్నారు. మరి ఏలియా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా మరి యొక్క జనాంగము అంతా కూడా మరి చేసి ఉన్నారు. నాయన, ఇప్పుడు నా యొక్క సమయం వచ్చి ఉన్నది కాబట్టి
నేను ఇక్కడ వీరితో నేను సిగ్గుపడకూడదు కాబట్టి ఈ యొక్క కార్యాన్ని జరిగించిన ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసి వేడుకుండి ఉన్నాడు దేవుణ్ణి. మరి ఆకాశము నుండి ఆ యొక్క అగ్ని పైనుంచి వచ్చి దహించి వేసి ఉన్నది. ఎప్పుడైతే ఆ అగ్గి మరి పైనుంచి వచ్చింది, ఆ యొక్క ఉన్నటువంటి మరి తడిగా ఉన్నటువంటి ఆ యొక్క నీరంతా కూడా అది కూడా ఆరిపోయి ఉన్నది. వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు ఎలీయా చేసినటువంటి యొక్క ప్రార్థన వలన. వారందరూ కూడా సిగ్గుపడిపోయి ఉన్నారు. వారందరూ కూడా సిగ్గుపడ్డారు. మేము ఇంతవరకు కూడా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా దేవతలు ఏమాత్రం కూడా మా యొక్క అర్పణలను అంగీకరించలేదు. మరి ఏలియా ఒకే ఒక ప్రార్థన వలన మరి ఆయన దేవుడు మరి యొక్క అర్పణలను దహించి వేసి ఉన్నాడని వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు కూడా మనల్ని కూడా అన్య జనుల్లో కూడా మనల్ని గొప్ప రీతిగా మనల్ని వాడుకుంటున్నాడు. దేవుని యొక్క పరిచర్య మరి అనేక మంది కూడా వింటున్నారు. మరి అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. రేడియో ద్వారా వింటున్నారు, టీవీ ఛానల్ ద్వారా మరి వింటున్నారు, చూస్తున్నారు, మరి దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. మరి ఏలియా మరి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా మరి అక్కడ చేసి ఉన్నాడు. వారందరూ కూడా మరి పశ్చాత్తాపం పొంది ఉన్నారు. ఏలియాకు మరి వారందరూ కూడా వందన చెల్లించి ఉన్నారు. మరి అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మరి దానియేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మరి అక్కడ కూడా దేవుడు సమాధానం ఇచ్చి ఉన్నాడు. మరి దానియేలు కూడా మరి ఆ యొక్క బబులోను దేశంలో చూసుకున్నట్లయితే మరి వారి రాజుగారికి వచ్చినటువంటి కలభావాన్ని మరి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి చెప్పమన్నాడు. కానీ ఎవ్వరు కూడా చెప్పలేకపోయి ఉన్నారు. మరి ఆయనకు వచ్చినట్టు కలభావం మరి ఎవరు చెప్పలేకపోయి ఉన్నారు. నా కళ అయితే నేను చెప్పగలను. నాకు ఏ కళ వచ్చి ఉన్నదో మరి అది నాకు రాత్రి గుర్తుంటే అది నేను చెప్పగలను. నా కళ మరి ఎవరినన్నా అడిగానంటే ఎవరు చెప్పలేరు. మరి అటువంటిది ఆయనకు వచ్చిన కళ చెప్పమని మరి వారిని అడిగినప్పుడు వారందరూ కూడా భయపడ్డారు. ఇదేమిటి మరి రాజుగారికి వచ్చినటువంటి కళ మరి వేరే వాళ్ళని అడగమంటున్నాడు, ఏమని మనం అడుగుతాము, ఏమని చెప్తాము అనేసి వారందరూ కూడా మరి ఒకరికొకరు అనుకోవచ్చు. కానీ రాజుగారి మాట కాబట్టి వారందరూ కూడా భయపడ్డారు. రాజుగారు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ఆయనకు వచ్చినట్టు కలభావాన్ని చెప్పాలంట అనేసి వారందరూ కూడా ఎదురు చూశారు. వారందరూ కూడా మరి భయపడినప్పుడు దానియేలు అనే ఒక ప్రవక్త ఉండి ఉన్నాడని వారందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. మరి దానియేలు మరి రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. రాజుగారిని మరి అడిగి ఉన్నాడు. మరి ఏంటయ్యా అనేసి అడిగినప్పుడు ఇది నా యొక్క సమస్య, రాత్రి నాకు కళ వచ్చి ఉన్నది, ఆ కళ ఏంటో నాకు తెలియట్లేదు, నాకు నిద్ర ఉండట్లేదు, నేను కూర్చుంటున్నాను కానీ నా ఆలోచన వేరేగా ఉంటుంది, అయితే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, నాకు వచ్చినటువంటి కలభావాన్ని చెప్పాలి అన్నదప్పుడు మరి యొక్క దానియేలు వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి దానియేలు అక్కడే ఉండి మరి అయ్యా మరి కలభావం వచ్చి ఉన్నది కదా, నేను చెప్పేస్తాను అదేంటి అదంతా అనేసి అనలేదైనా. కానీ ఆ యొక్క దానియేలు ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ఇంటికి వెళ్ళి దేవునికి ప్రార్థించి ఉన్నాడు. మరి రాజుగారికి వచ్చినటువంటి కలభావాన్ని మరి చెప్పాలంటాయా అనేసి ఆయన ప్రార్థన చేసి దేవునికి ఆ తర్వాత ఆయన దేవుని ద్వారా ఆ యొక్క ప్రార్థన ద్వారా మరి ఆయనకి కలిగి ఉన్నటువంటి మరి కలభావాన్ని మరి రాజుగారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. అయ్యా ఇదయ్యా నీకు వచ్చినటువంటి కలభావము అనేసి కళ అంతా కూడా మరి రాత్రి మరి జరిగినటువంటి యొక్క కళ అంతా కూడా ఆయనకి చెప్పినప్పుడు ఇదే యొక్క కళ నాకు వచ్చి ఉన్నది, నీకు ఎక్కడి నుంచి నీకు తెలిసి ఉన్నది. ఒకవేళ వీడియో ద్వారా మనం చూసినట్లయితే అది మనకి తెలుస్తుంది. మరి అటువంటిది మరి యొక్క దానియేలు మరి ఎందులోని మరి ఆయన ఆలోచన చేయకుండా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు.
పూర్తి విశ్వాసము దేవునికి ప్రార్థించి ఉన్నాడు. మరి రాజుగారి దగ్గర నుంచి మరి గొప్ప మరి యొక్క పేరును సంపాదించుకుని ఉన్నాడు. అదే రీతిగా మరి నువ్వు కూడా దేవునిలో ఉన్నట్లయితే అటువంటి ఎన్నో కార్యాలు నువ్వు చేయవచ్చు. అటువంటి ఎన్నో కార్యాలు చేయవచ్చు. ప్రార్థనా శక్తి మనకు ఉన్నట్లయితే. మరి అదే విధిగా మరి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త మరి 6వ అధ్యాయము మరి 5వ వచనం నుంచి చూసుకున్నట్లయితే మరి శిశువులను తీసుకుని వెళ్ళి ఉన్నాడు యేసయ్య. మరి యేసయ్య శిశువులను తీసుకుని వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. వారు కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు శిశువులను అక్కడ ఉండమని చెప్పి ఉన్నాడు. వారిని అక్కడ ఉండమని చెప్పి ఆయన ప్రార్థన మరి చేయడానికి ఆయన పైకి వెళ్ళి ఉన్నాడు. మరి శిశువులు ఏం చేసి ఉన్నారు? అక్కడ శిశువులు నిద్రపోతున్నారు. మళ్ళీ యేసయ్య మరలా వచ్చి ఉన్నాడు. మరలా చూసేటప్పుడు వారు నిద్రపోతున్నారు. తర్వాత చూసినప్పుడు కూడా వారు నిద్రపోతున్నారు. మరి శిశువులు చూసుకున్నట్లయితే సామర్థనాన్ని వారు తెచ్చుకుని ఉన్నారు. యేసయ్య అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. తన తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని కూడా ప్రార్థన చేయమని చెప్పి ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయకుండా వారు నిద్రపోతున్నారు. అటువలే నువ్వు ఉంటున్నావా? ఉండవద్దు. నువ్వు ఆ రీతిగా ఉండవద్దు. శిశువులు నిద్రపోయి మరి యేసయ్యను బాధ పెట్టి ఉన్నారు. మనం బాధ పెట్టవద్దు. మనం దేవునికి ప్రార్థన చేసి మరి అనేకమైనటువంటి దేవుని కార్యాలు మనం చేయాలి. ఈ లోకములో మరి అనేకమైనటువంటి దేవుని కార్యాలు మనం చేయాలి. దేవుని యొక్క సేవకులుగా మనం చేయాలి. దేవుని విశ్వాసులుగా మనం చేయాలి. దేవుని పని మనం చేయడానికి మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. నీ ద్వారా మరి అనేక మంది ద్వారా ఏదో ఒక పని మరి దేవునికి మనం చేయాలి. మరి యొక్క ప్రార్థన శక్తి మరి దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి. విశ్వాసం అనే యొక్క ప్రార్థన. మరి దానియేలు ఎంత మరి యొక్క ప్రమాదం ఉన్నప్పుడు కూడా ఆయన భయపడలేదు. ఒకవేళ నేను ఈ కళ చెప్పలేకపోతే రాజుగారు నన్ను చంపేస్తారేమో అని భయపడలేదు ఆయన. ఎందుకు భయపడలేదు? ఆయన దేవుడు మరి ఆయన యందు ఉండి ఉన్నాడని ఆయన నమ్ముచున్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రార్థన ఆయన కాపాడుతుందని ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కలభావాన్ని ఆయన చెప్పి ఉన్నాడు. ఆ యొక్క కలభావాన్ని ఆయన చెప్పేటప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. మేము ఎక్కడికెక్కడో తిరిగి ఉన్నాము, ఈయన కలభావాన్ని చెప్తారేమో అని ఎవరు చెప్పలేకపోయి ఉన్నారు. మరి అటువంటిది మరి దానియేలు చెప్పి ఉన్నాడని వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉన్నారు. మరి అదేవిధంగా మనం చూసుకున్నాం. మరి ఏలియా కూడా మరి ఆయన కూడా మరి యొక్క జనాంగంలో మరి ఉండి ఉన్నాడు. మరి 450 మంది అంటే మరి వారందరూ కూడా మరి తిరుగుబాటు చేశారంటే ఏమవుదును? ఏలియా పని ఏమవుదును? 450 మంది. మరి అక్కడ ఏలియా ఒంటరి వాడైనప్పుడు కూడా నా దేవుడు ఉండి ఉన్నాడని ఆయన నమ్మి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన ఆయన కాపాడి ఉన్నది. ఎంతమంది ఉన్నప్పుడు కూడా నువ్వు ఒంటరి వాడైనప్పుడు కూడా నీ దేవుడు నిన్ను నీ జీవితంలో నీ దేవుడు విజయాన్ని ఇస్తాడని నువ్వు నమ్ము. నువ్వు నమ్మినట్లయితే ఆ విజయమే నీకు తోడుగా ఉంటుంది. మరి అదే మనం ఇంకను కూడా మనం చూసుకున్నట్లయితే మరి అబ్రహాము మరి ఆయన ప్రార్థనే మరి వారి యొక్క కుటుంబాన్ని నడిపించి ఉన్నది. అటు రీతిగా నీ యొక్క కుటుంబాన్ని కూడా నీ యొక్క ప్రార్థనే నడిపించాలని మా యొక్క ప్రార్థన. నీ యొక్క ప్రార్థన శక్తి మరి నడిపిస్తుందని నేను నమ్ముచున్నాను. అదే రీతిగా నువ్వు కూడా నమ్ముచున్నట్లయితే నీ యొక్క ప్రార్థనే నిన్ను నడిపిస్తుంది. ఉదయము సాయంత్రము మరి అబ్రహాం ప్రార్థన చేసి ఉన్నాడు. అటు రీతిగా నువ్వు కూడా ఉదయం సాయంత్రం కూడా నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి మర్చిపోవద్దు. నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు. మరి అబ్రహాము మరి విశ్వాసముతో మరి ప్రార్థన చేసినట్టుగా, మరి దానియేలు విశ్వాసంతో ప్రార్థన చేసినట్టుగా, మరి ఏలియా విశ్వాసంతో ప్రార్థన చేసినట్టుగా
అటు రీతిగా మనం ప్రార్థన చేసినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి. శిష్యులు వలె నిద్రపోకుండా సోమరితనాన్ని మనం సంపాదించుకోకూడదు. ఒకవేళ సోమరితనం నీలో ఉంటున్నట్లయితే సాతానును దూరంగా ఉండమని నువ్వు ప్రార్థన చేయి. చాలామంది కూడా ప్రార్థనకి వెళ్తారు, ఆలయానికి వెళ్తూ ఉంటారు. వాక్యం చెప్తున్నప్పుడు కూడా చాలామంది కూడా నిద్రపోతూ ఉంటారు. ఈ పక్కకి ఆ పక్కకి నిద్రపోతూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పుకుంటూనే పోతూ ఉంటాడు, ఇలా నిద్రపోతూనే ఉంటారు. సాతానుడు అటు రీతిగా పనిచేస్తూ ఉంటాడు. మనం గుడికి వెళ్తున్నామంటే, ప్రార్థనకి వెళ్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటాకు వెళ్తున్నాం. నిద్రపోతాకి మనం వెళ్తలేదు. నిద్రపోయి మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అటువంటి నిద్రను మనం విడిచిపెడదాం, సోమరితనాన్ని విడిచిపెడదాం. మన జీవితంలో మరి యొక్క ప్రార్థన అనేది విశ్వాస ప్రార్థన ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మరి చాలామంది కూడా మరి నా బిడ్డ మరి మంచిగా మరి పరీక్షలు రాయాలని ప్రార్థన చేయమ్మా అంటూ ఉంటారు. నా యొక్క బిడ్డకు మంచి ఉద్యోగం ఉండాలమ్మా, మరి రావాలి కాబట్టి ప్రార్థన చేయమ్మా అంటారు. మరి అలాంటప్పుడు నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేయాలి. అదే రీతిగా నువ్వు కూడా విశ్వాసంగా ప్రార్థన చేయాలి. ఈ కుటుంబంలో ఎటువంటి సాతాను శోధన ఉండదు. దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి పైన ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు గొప్ప దేవ, నీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు కూడా చక్కని వాక్యం విని ఉన్నారు. మరి యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇప్పటి వరకు కూడా మరి యొక్క హోప్ ఛానల్ మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి అదే విధంగా మీరు ప్రార్థనావసరతలు ఉన్నట్లయితే ఈ యొక్క అడ్రస్కు సంప్రదించండి. మీకు పుస్తకాలు కావాలనుకున్నట్లయితే, బైబిల్ కావాలనుకున్నట్లయితే, మీకు ఏ లాంగ్వేజ్లో మీకు కావాలనుకున్నట్లయితే మాకు సంప్రదించినట్లయితే మీకు మేము అందజేస్తాము.